జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులున్నాడు, రెండు చేతులు ఎత్తి నోళ్ళు గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు చేవెళ్ళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పట్నంలో సబితా ఇంద్రారెడ్డి పెద్దలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి, అదేవిధంగా మన చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, సోదరులు స్థానిక ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి వారసురాలు సురభి వాణిదేవి గారు, పరిగి మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు, మరి కార్తిక్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, నాగేందర్ గౌడ్ గారు, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ గారు, సుజాత గారు, రామిరెడ్డి గారు, దేవదాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరూ, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన సోదరులకు, మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలనేది భవిష్యత్తులో భావి తరాలకు తెలిసొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఉద్యమకారుడు, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ ఏ అవసరం ఉన్నది, ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ అవసరం ఉన్నదో పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాలకు మరి వేరే రాష్ట్రంలో సెక్రటరియట్ కూడా లేని విధంగా ఇవాళ 33 జిల్లాలకు మరి కలెక్టర్ భవనాలు నిర్మాణం చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ 5,000 ఎకరాలకు ఐడెంటిఫై చేసి ఒక ఏఈని పెట్టి రైతులకు రైతు వేదికలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇలా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా 77 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చేయలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరికి చెప్పకుండా చేయకుండా నేను ఎలక్షన్లో వస్తే రైతు బంధు ఇస్తానని చెప్పలే, రైతు బీమా ఇస్తానని చెప్పలే, కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలే, మీకు మంచినీళ్ళు రాస్తానని చెప్పకుండానే ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి రైతు బంధు, రైతు బీమా అన్నిటికంటే ఇంపార్టెంట్. మరి ఎక్కడి నుంచో గోదావరి కృష్ణా జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి మరి అలా ఇంటింటికి, ప్రతి ఆవాసానికి, ప్రతి ఇంటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందించిన నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు. మరి మాజీ అనడానికి ఇష్టమైతే లేదు. ఎందుకంటారంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తించుకొని ఎవరు కూడా మాజీ అనడానికి ఇష్టపడతలేరు. ఇలా మన ప్రాంతం మాంజిరా, మూసీ నది, అనంతగిరి, దామగుండం అడవులకు వెళ్ళి గండిపేట, ఉస్మాన్ సాగర్కు, హిమాయత్ సాగర్కు పోయే నీళ్లు మనదంతా కూడా
వికారాబాద్ నుంచి మరి గండిపేట దాకా మూసీ క్యాచ్మెంట్ ఏరియా. మరి మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ఒక నీళ్ళ చుక్క వాడుకోనికే పవర్ లేకుండే, ఆ నీళ్ళ మీద వాగు మీద ఎలాంటి నిర్మాణం చేసినా మరి ఎక్కడ కూడా ఈ నిబంధనలు ఉండి మరి ఎక్కడ కూడా ప్రజలకు ఆంక్షలు విధించినటువంటి సందర్భం లోపల ఈ క్యాచ్మెంట్ ఏరియాలో మరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూసి క్యాచ్మెంట్ ఏరియాలో 5 బ్రిడ్జీలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇవాళ పెళ్లిమడుగు చించల్పేట మధ్యలో 5 కోట్లు, చించల్పేట చిటికిత మధ్యలో 5 కోట్లు, ముబారక్పూర్ పరివేద మధ్యలో 5 కోట్లు, అదేవిధంగా మరి టంగటూరు మోగిల మధ్యలో 14 కోట్లు, అదేవిధంగా చిన్నమంగళం టు మరి మహారాజ్పేట మధ్యలో 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జీలు ఇవాళ నిర్మాణం 3 బ్రిడ్జీలు అయిపోయినాయి, ఇంకా కూడా నడుస్తున్నాయి. గతం లోపల 60 ఏళ్ళ నుంచి ఎవరు కూడా యాదికి రాలే. ఇవాళ ఈ యొక్క బ్రిడ్జీలు నిర్మాణం చేసినాం. ఇవాళ చెక్ డ్యామ్లు రైతుల కోసం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతిగా, పేదల పక్షపాతిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి మనం అందరం ఎందుకో మోసపోతున్నాం. కాబట్టి దయచేసి మళ్ళా అలాంటి మోసపోవద్దని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఆనంద్ గారు, మీరు ఇంకొక 5 టర్ముల దాకా ఎమ్మెల్యే కావాల్సిన సమయం ఉండే, నువ్వెందుకో ఏమో కానీ తెలిసి మీరు బాధపడ్డా నాకు పర్వాలేదు, కానీ నీ మంచి కోసం చెప్తున్నా. కొంతమందిని కావాలని దూరం చేసుకున్నావు కాబట్టి చాలా మటుకు మళ్ళీ అసలు పని చేసుకోవద్దు. ఎందుకంటానంటే నీకు చిన్న ఏజ్ ఉన్నది కాబట్టి ఇంకా మంచి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఉద్యమ కాలం నుంచి 14 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక 2 ఇష్యూలను నేను చెప్పి చూసిన మీకు. నేను మార్కెట్ కమిటీ గురించి చెప్పిన, ఇయ్యలే ఉద్యమకారులు శంకరాయ, ఇయ్యలే ఆలంపల్లి. కాబట్టి అసలు ఈ పొరపాట్లు మళ్ళొకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనము అధికారంలో పెద్దరికం చేస్తున్నప్పుడు నలుగురు అంటారు అన్నప్పుడు పడే తత్వం కూడా ఉండాలి, పడే ఓపిక కూడా ఉండాలి. ఓపిక సహనం గొప్పది, దాంతో అది ఉంటేనే మనము అన్ని విధాలుగా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఎవరో మనకు తెలియదు. గతంలో విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే కేవీ రంగారెడ్డి తెలంగాణ ఉద్యమకారులు, రంగారెడ్డి జిల్లా పేరు మీద ఉన్నది కాబట్టి ఆయన పేరు మీద ఉన్నది రంగారెడ్డి వారసుడని మరి ఆ రోజు ఉద్యమ సమయం లోపల ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చి ఆయనకు తీసుకురావడం జరిగింది. ఆయనకు తెలుగు కూడా సరిగ్గా రాదు. ఆయన 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా చాలాసార్లు రామన్న కూడా చెప్పినాం, ఆయన ఎంపీ ఉన్నాడు కానీ మాకు ఒక్క ఎంపీ ల్యాడ్స్ కూడా 1 లక్ష రూపాయలు కూడా పెడతలేడు చెప్పడం జరిగింది. నాకే కాదు 7 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పెట్టలే. ఆయన జేకేఎంఆర్ ఫౌండేషన్, జేకేఎంఆర్ అంటే జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్, వాళ్ళున్న సభ్యులు ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే అపోలో హాస్పిటల్ సిబ్బంది, ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర బంధువులు ఎవరు ఉంటే వాళ్ళే వస్తారు, ఇళ్ళకి వస్తారు. వాళ్ళు ఆ ఫౌండేషన్ తరఫున, హాస్పిటల్ తరఫున, మరి హాస్పిటల్ అపోలో హాస్పిటల్ పుణ్యానికి ఏం పోతలే, ఆడ పైసలు తీసుకుంటారు. కాబట్టి ఆ హాస్పిటల్ తరఫున కొంతమందికి హాస్పిటల్లో సేవ చేసిన వాళ్ళు మేము హాస్పిటల్లో పనిచేసినామని మోసపోయారు కదా, పైసలు ఏం తక్కువ చేయరు. కాబట్టి వాళ్ళు వచ్చి మోసపాటలు చెప్పి ఓట్లు అడిగితే కూడా నమ్మొద్దని చెప్తున్నా. ఆయన ఒక్కరోజు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు పనిచేసిన పాపాన పోలేదు, పనిచేయదు. రేపు పొద్దుగాల బీజేపీ జై శ్రీరామ్ అంటారు. మాకు దేవుడు అంటే భక్తి లేదా? మీకేమన్నా జై శ్రీరామ్ అంటే? నేను కూడా 1,11,116 రూపాయలు శ్రీరామునికి ఇచ్చినాం
చెందిస్తే మరి అందరూ వచ్చి ఏమంటున్నారంటే శ్రీరామునికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి వచ్చిన అక్షంతలు నాకు 3 అక్షంతలు కూడా ఇవ్వలే, 3 అక్షంతలు కూడా ఇవ్వలే. ఇలా ఇలాంటి రాష్ట్రం దేశం మొత్తం మీద 1000 కోట్ల వసూలు చేసి ఇలా అయోధ్య నిర్మాణం చేశారు. అయోధ్య సొంత వాళ్ళ జాగిరేం కాదు, 300 కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉన్నాయంట. మరి అవి ఎలక్షన్లు పెడుతున్నాడు, ఏం పెడుతున్నాడు. కాబట్టి బీజేపీ విశ్వేశ్వరరెడ్డి మాటలకు మోసపోయి ఎవరు కూడా బీజేపీ జై శ్రీరామ్ అనే వారికి నేను ఒకటే చెప్తున్నా, మనకు మానవత్వం ఉండాలి. మనకు ప్రజలకు సేవ చేసే, రైతులకు సేవ చేసే నాయకుని గుర్తించి ఓటేయాలి. జై శ్రీరామ్ అంటే మన కడుపు నిండది. జై శ్రీరామ్ అంటే దేవుణ్ణి ధ్యానించాలి, అందరు దేవుణ్ణి వేడుకుంటారు. ఇలా యాదగిరిగుట్ట ఎట్లుండే ఇవాళ 1200 కోట్ల రూపాయలు పెట్టి ఎవరికి నయా పైసా భారం పడకుండా ఇవాళ యాదగిరిగుట్టను కట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారికి దేవుడు అంటే భక్తి లేదా? అందరికంటే హిందువు, భారతదేశంలో గొప్ప హిందువు అంటే కేసీఆర్ గారు. ఎన్నో యాగాలు చేస్తాడు, ఇవాళ ఎన్నో గుళ్ళు చేస్తున్నారు. కాబట్టి మోసపూరిత మాటలు చెప్పే బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్తున్నా. ఇంకొక వ్యక్తి మొన్నటిదాకా మన దగ్గరనే ఉండే, రామన్న పక్కనే ఉండే, మరి 24 గంటలు రామన్న దగ్గరనే ఉంటుండే. అలా ఈ చేవెళ్ళలో ఒక ప్రోగ్రాం పెట్టినాం, పోదాం దాన్ని అంటుందంటే లేదు రామన్న టైం ఇచ్చిండు, రామన్న మీటింగ్ ఉన్నది, అర్జెంట్ రామన్న దగ్గర ఎదుర్కోవాలని. మరి రామన్నకి ఏం చెప్పిండో మాకైతే తెలియదు, కానీ మరి ఆ విధంగా చేసిండు. కాబట్టి కేసీఆర్ నమ్మకంతో ఎక్కడో ఉన్నాయని నేను తీసుకొచ్చి ఇక్కడ ఎంపిక చేస్తే మరి ఇంతమందిని మోసం చేసి నేను చెప్పిన, నాకు తెలియదు వరంగల్లో కరీంనగర్, నాకు తెలియదు అది కూడా. అయితే మంచిగానే చేస్తున్నావు, నీకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాము, మనకు ఎడ్జ్ ఉంది, గెలుస్తాము, నీవు ఉండు అంటే చెప్పినాం. ఫోన్ అన్నాడు, ఫోన్ అంటే నేను మేడం ముందర కోపం రాగలది. అది 7 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల ముందర, మాజీ ఎమ్మెల్యేల ముందర కూడా చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వరన్న కూడా ఉన్నాడు. మరి ఆ రోజు సార్ ఏమన్నాడంటే, పాపం ఆయనకు బిజినెస్ ఉన్నాయి, భయపడుతున్నాడు, పోనీ రాదంటున్నాడు. నేనంటే పోకుండా ఉంటే ఇదే పార్టీలో ఉంటాడంట, మన పార్టీకే సపోర్ట్ చేస్తాడంట. నేను కూడా అప్పటిదాకా నయం గొప్ప వ్యక్తి అనుకున్నాం. కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇంకా నన్ను కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి పోతున్నాడు, ఇవాళ పోతాడు, రేపు పోతాడు అని చెప్తున్నాడు. ఇంకా కూడా నేను చెప్తున్నా, నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు. మొన్ననే చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. ఎందుకంటానంటే మొన్నదాకా ఆలోచన చేద్దాం అనుకున్నాం, కానీ కేశవరావు లాంటి వాడు కడియం సిఆర్ఎస్ వాళ్ళు పోతే నాకు నిజంగా నాకు అక్కడ వాళ్ళ బంధువులే చెప్తున్నారు, కడియం సిఆర్ఎస్ బంధువులు ఫోన్ చేసి చెప్తున్నారు, నీవు మాత్రం పార్టీ మారవద్దని చెప్తున్నారు. కేకే వాళ్ళ అనుచరులు చెప్తున్నారు, పార్టీ మారవద్దని చెప్తున్నారు. నేను మారే ప్రసక్తే లేదని చెప్తున్నా. ఎందుకంటానంటే అక్కడ కూడా వాళ్ళు మైండ్ గేమ్ ఆడిర్రు. ఇప్పుడు కళ్యాణ్ గారికి కూడా బిడ్డకు కూడా టికెట్ ఇస్తలేరంట. నువ్వు అక్కడ ఎమ్మెల్యేకు రాజీనామా చేసేస్తే మరి దానం నాగేందర్కు ఆయనకి ఇద్దరికి కూడా మీరు రాజీనామా చేసేస్తే మీకు టికెట్లు ఇస్తామంటున్నారంట. మరి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా కూడా ఆలోచించుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అటు ఓటర్లు కూడా ఆలోచించుకోండి. ఇది ఎలా ఓడిపోతుండొచ్చు, గెలుస్తుండొచ్చు, కానీ రాజకీయం శాశ్వతం కాదు. మనుషులు ఇంపార్టెంట్, వ్యక్తులం ఇంపార్టెంట్. రేపు పొద్దుగల కాసాని జ్ఞానేశ్వర్ గారు 40 సంవత్సరాల నుంచి ఎంపీపీగా ఉండి, మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఎన్నో విధాలుగా సంపూర్ణ సహకారం అందించినటువంటి, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో సహకారం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు.
కాబట్టి మనమందరం కూడా జ్ఞానేశ్వర్ గారికి అండగా ఉండాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అటు ఇటు పోయేకుండా కూడా పోకుండా ఉండాలి. రేపు పొద్దుగాల మనమందరం కూడా 3 సార్లు చూసినాం. చేవెళ్ళ పార్లమెంట్ కొత్తగా ఏర్పడిన తర్వాత ఒకసారి జైపాల్ రెడ్డికి ఇచ్చినాం, ఒకసారి విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చినాం, ఒకసారి రంజిత్ రెడ్డికి ఇచ్చినాం. ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి 3 ఎంపీలను చూసినాం. ఒకసారి బీసీని కూడా చూద్దామని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్.